చిత్తూరు జిల్లాలో ఒక వింత సంఘటన జరిగింది. ఎత్తైన కట్అవుట్ ని పెట్టినారట. కంప్లైంట్ చేసేదాకా వెళ్ళింది. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. చిత్తూరు జిల్లాలో ఒక వింత సంఘటన జరిగింది. ఆ సంఘటన దృష్ట్యా సామాన్య భక్తులు కంప్లైంట్ చేసేదాకా వెళ్ళింది. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ కంప్లైంట్ ఉంది. అది ఎప్పుడు ఇచ్చిందో కాదు, ఈ రోజే 9వ తారీఖు ఇచ్చిండ్రు ఈ కంప్లైంట్. గౌరవనీయులైన ముఖ్య నిఘా మరియు భద్రతా అధికారి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి. విషయం ఏంటంటే, శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం టిటిడి కార్వేటి నగరం ఆ ఆర్చికి అడ్డంగా ఉన్న కట్అవుట్, ఆ కట్అవుట్ గురించి ఇప్పుడు ఈ ఇష్యూ అంతా. అసలు ఎందుకు, మరి అది ఏం కట్అవుట్, ఎందుకు వీళ్ళు దానిని ఖండిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు? చిత్తూరు జిల్లా కార్వేటి నగరం దేవాలయానికి ఎదురుగా ఆర్చికి అడ్డంగా ఎత్తైన కట్అవుట్ ని పెట్టినారట. స్థానిక ఎమ్మెల్యే థామస్ గారి ఫోటోతో ఆ కట్అవుట్ ఉందట. థామస్ గారి ఫోటోతో పాటు ఇతరుల ఫోటోలు, అలాగే టీటీడీ బోర్డుతో సహా ఆ ఆర్చి పక్కన ఉన్న సారంగపాణి వాగ్గేయకారుడు సారంగపాణి ప్రతిమ ఉంటది కదా, ఆ ప్రతిమ కూడా పూర్తిగా మరుగున పడే విధంగా, అంటే కనిపించకుండా ఉండే విధంగా అంత పెద్ద ఎత్తున భారీ కట్అవుట్ ని పెట్టినారు. ఇది ఆలయ నిబంధనల ప్రకారం దేవాలయానికి 200 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, కట్అవుట్లు, బ్యానర్లు పెట్టడం నిషేధం. సో మరి అది పెట్టిండ్రు కాబట్టి మొత్తానికి ఈ కంప్లైంట్ ఇచ్చిండ్రు వాళ్ళు. ఆ కంప్లైంట్ తో సహా ఇప్పుడు మనం పిక్స్ చూద్దాం ఒకసారి. ఎస్, మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది కట్అవుట్. డాక్టర్ విఎం థామస్ ప్లస్ ఇక్కడ కింద ఎస్ దివ్య దుష్యంత్ రెడ్డి, సర్పంచ్ ఆర్కేవిబి పేట. ఇది ఆ కట్అవుట్కి సంబంధించిన ఫొటోస్. వీటి మీద ఇప్పుడు ఆర్చ్ చూద్దాం మనం. ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు మనం ఆర్చ్. ఈ ఆర్చ్కి మొత్తానికి ఆర్చ్ని కప్పేసే విధంగా ఈ ప్రతిమ కనబడకుండా ఈ కట్అవుట్ ఉంది అని చెప్పేసి కంప్లైంట్ చేసిండ్రు. దీని మీద రాధా మనోహర్ దాస్, ఈ గురువుగారు అయితే చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. మరి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నిజంగా ఇది ఇంత పెద్ద ఇష్యూనా? ఆ కట్అవుట్ తీయాల్సిన అవసరం ఉందా? మరి కట్అవుట్ తీయాలంటే రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు, కట్అవుట్లు పెట్టుకోవాలి అనుకుంటే ఏంటి రూల్స్ చెప్తున్నాయి? నమస్తే గురువు గారు. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఉంది గురుగారు. ఆ కంప్లైంట్ అంటే నిజానికి ఆలయ నిబంధనలకి విరుద్ధంగా 200 మీటర్ల వరకు కూడా కట్అవుట్లు ఉండొద్దు అని మీరు చెప్తున్నారు. ఓకే, అది 200 మీటర్లకు దగ్గరలోనే ఉందంటారా? మీరు ఫోటోలో చూడొచ్చమ్మా, అక్కడ ఒక విగ్రహం ఉంది. అది మరి ఎవరో ఒక పోతన గారిదో. అవును, సారంగపాణి వాగ్గేయకారుడు సారంగపాణి గారు. ఆ విగ్రహాన్ని కవర్ చేస్తూ ఉంది, ఆర్చికి పక్కనే ఉంది. అమ్మా ఒక విషయం నేను మాట్లాడండి, చెప్పండి అమ్మా. ఇక్కడే కాదు, చాలా చోట్ల దేవాలయాలు రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు పెట్టడం, వాళ్ళకి ఏదో హడావిడి చేయడం. వాళ్ళు వర్కర్స్, పనోళ్ళు అంతే. వాడు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. అదే ప్రధానమంత్రి అంతటా ఆయన మై ప్రధానమంత్రి నై మై ప్రధాన సేవకు అంటే ఈ బిల్డప్లు కట్టవు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర పెట్టుకో, రోడ్డు మీద పెట్టుకో, ఏదైనా సభలో పెట్టుకో, గుడి దగ్గర ఎందుకు చెప్పు కదా, తప్పు కదా అది. మీ వలన దేవాలయానికి ₹1 లాభం లేదు, ఊళ్ళో డబ్బులు ఇచ్చిపోతారు. మీరు మీన్స్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా దేవాలయాలు భూములు ఇచ్చిపోతారు, దేవాలయాల మీద పెత్తనం. మరి ఎందుకది? చర్చ నుంచి మధ్య నుంచి ₹1 తేలేదు. మా గుడి దగ్గర మీ హడావిడి, ఈ సోది మాకు అవసరమా? కాబట్టి దాన్ని తీసేసి ఆ థామస్ గారు వారి గౌరవాన్ని కాపాడుకోవాలని కోరుకుంది. అంటే గురుగారు, ఇప్పుడు చిత్తూరు జిల్లా అంటేనే మనకు తిరుపతి గుర్తొస్తుంది. తిరుమల కొండ మీద అయితే ఇట్లాంటివి జరిగే ప్రసక్తే లేదు. అంత కఠిన చర్యలు మిగతా చోట్ల చిత్తూరు జిల్లాలోనే ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? అదేనమ్మా, నిర్లక్ష్యము లేదా ఇంకో పదం ఏదైనా వాడు. నిర్లక్ష్యం, చూసి చూడనట్టు పోవడం. ఆయన ఏమన్నా అనుకుంటాడేమో, ఏమన్నా చేసేస్తాడేమో, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు. భగవంతుడు శాశ్వతం, మన ధర్మం శాశ్వతం, దేశం శాశ్వతం, ఎమ్మెల్యే శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఊళ్ళోంచి డబ్బులు ఎత్తుకెళ్లే వాళ్ళు ఎవరైనా సరే ఆ గుడికి ఏమన్నా ఉపకారం చేయాలి కానీ దానికి అపకారం చేయకూడదు. ఆ దేవాలయం దగ్గర ఆ దేవాలయం పేరుతో ఏదో కమిటీలని లేకపోతే ఇంకోటని వాడుకుంటూ ఉంటారు. సో దేవాలయానికి నిబంధనలకు విరుద్ధంగా ఉండడం, ఇలాంటివి చేయకూడదు. చక్కగా ఆయన గౌరవాన్ని వాళ్ళ ఎవరో పెట్టుంటారు, ఆయన తెలియదు కదా, వాళ్ళ గది పెట్టి దేవాలయం దగ్గర పెట్టొద్దా అని చెప్పేస్తే సరిపోతుంది.
ఓకే, ఇది దేవాలయం నిబంధనల ప్రకారం 200 మీటర్ల లోపలే ఉంది కాబట్టి మీరు ఖండిస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి, ఆ థామస్ గారికి ఏం చెప్తారు గురుగారు? నేను అదే చెప్తున్నా, థామస్ గారికి తెలిసి ఉండకపోవచ్చు, ఎవడో మూర్ఖులు పెట్టుండొచ్చు, ఏ వీరాభిమానో ఇంకో అజ్ఞానో పెట్టుండొచ్చు. ఆయనకి తెలిస్తే వెంటనే తీయించేస్తారు. చూడండి, నాకు తెలిసి ఆయన బుద్ధిమంతుడు, మీకు 1 గంటలో 2 గంటలో అది తీయబడుతుందని నేను నమ్ముతున్నా. ఓకే ఓకే, అది మొత్తానికి అంటే ఇది తీయాల్సినంత రాద్ధాంతం ఉందా? అంటే ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఈ కట్అవుట్ విషయంలో ఉందా? అంటే మిగిలిన వాళ్ళకు కూడా తెలియాలి కదమ్మా. ఇప్పుడు దేవాలయం అనేది ఇట్స్ ఎ ప్లేస్ ఫర్ లెర్నింగ్. అలాంటి ప్లేస్ దగ్గర మనం ఈ రాజకీయ పరమైనవి మరొకటి ఇంకోటి, ఆ గుళ్ళోకి ఒకవేళ ఎమ్మెల్యేనో ఎంపీనో వచ్చినా కూడా ఫ్లెక్సీలు పెట్టకూడదు. ఒకవేళ వాళ్ళ సందర్శన ఉన్నా కూడా పెట్టకూడదు, అక్కడ దగ్గరలో పెట్టకూడదు. అకార్డింగ్ టు ద టిటిడి రూల్ సెక్షన్ 4 1997. అయితే టిటిడి రూల్స్ అతిక్రమించిన విషయము మీరు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు దీన్ని ప్రస్తావించలేకపోతున్నారు? ఇది వాళ్ళ దాకా తెలియపోవచ్చురా, నెంబర్ 1. రెండోది, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఉదయం తెలిసింది, స్టేటస్ పెట్టాను, మీరు బుద్ధిజీవులు నాకు కాల్ చేశారు. విషయం మంచిదే కదా, విషయం మంచిది కదమ్మా. కాబట్టి ఎవరూ చెయ్యొద్దు ఏ దేవాలయంలోనూ. నాకెవరో చెప్పారు, రాజమండ్రిలో ఎక్కడో, ఇందులో బోర్డు మెంబర్లు ఇంతమంది ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, ఫలానా వాళ్ళ ఫ్లెక్సీని పెట్టనివ్వలేదు. ఎందుకు పెట్టనివ్వలేదంటే అందులో వీళ్ళ ఫోటో చిన్నగా ఉంది. ఏమిటో బొంద ఊడిపోయి పక్కన పడేసే ఫ్లెక్సీకి అసలు ఎంత లో ప్రొఫైల్ ఎందుకది? భగవంతుడిని కీర్తించడానికి నువ్వు ఉన్నావు గాని భగవంతుడి దగ్గర నువ్వు కీర్తి సంపాదించేది బుర్ర లేకున్నాను. కాబట్టి ఏ దేవాలయం దగ్గర ఏ రాజకీయ నాయకుడి ఫోటోలు ఫ్లెక్సీలు ఏవి కట్టుకోవడం. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికైతే ఖచ్చితంగా ఇది తీయాల్సిన అవసరం ఉంది అని అయితే కంప్లైంట్ అయితే ఇచ్చిండ్రు. ఆ కంప్లైంట్ కూడా చాలా స్ట్రాంగ్ అని రాసిండ్రు. సాక్షి సంతకాలు, సామాన్య భక్తుల పేరిట చాలా సంతకాలు, ఒక 10-12 వరకు సంతకాలు అయితే ఉన్నాయి మొత్తంగా. మరి నిజంగా దీనికి స్పందించి ఎమ్మెల్యే గారే స్వయంగా తీపించేస్తారా, లేకపోతే బోర్డు సభ్యులు, ఎలాగో నిబంధన ఉంది కాబట్టి బోర్డు సభ్యులు ఏమైనా స్పందిస్తారా, లేకపోతే ఎప్పట్లాగే దీన్ని లైట్ తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. దిస్ ఈజ్ యశోద సైనింగ్ ఆఫ్.